నా పేరు విజయ్. ఈరోజు మీకు నేను Xiaomi Redmi Note 2 Pro హార్డ్ రీసెట్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మామూలుగా మనకు మొబైల్ కొన్నాక ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా హ్యాంగ్ అవ్వడం, రీస్టార్ట్ అవ్వడం, స్లో అవ్వడం, లేదంటే ప్యాటర్న్ లాగేసి మర్చిపోవడం, ఇది ఎక్కువగా చేస్తూ ఉంటాం. అలాగే ఇంటర్నెట్ స్లో అవ్వడం, ఓపెన్ కాకపోవడం, యాప్స్ సపోర్ట్ చేయకపోవడం, సో ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. దీని కొరకు మనం సాఫ్ట్వేర్ సెంటర్కి వెళ్ళి సాఫ్ట్వేర్ కొట్టించి డబ్బులు కూడా దండగా చేస్తుంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్, అదే హార్డ్ రీసెట్. ఓకే, సో ఈ హార్డ్ రీసెట్ చేసుకోవడం వల్ల మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% సెక్యూర్గా ఉంటుంది. ఓకే, దీన్ని మనం హార్డ్ రీసెట్ అని, ఫ్యాక్టరీ రీసెట్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి, అండ్ తర్వాత బ్యాటరీ కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి, మధ్యలో ఎలాంటి పరిస్థితుల్లో ఆగిపోకూడదు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ చూడండి, వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ రెండింటిని ఎట్ టైం ప్రెస్ చేసి పట్టుకోండి. వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్. కొన్ని సందర్భాల్లో వాల్యూమ్ డౌన్ బటన్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్. సో ఎక్కువగా అంటే 90% నేను ప్రిఫర్ చేసేది మాత్రం వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్నే ప్రెస్ చేసి నొక్కిపట్టి అలాగే ఉంచండి ఒక 10 to 15 seconds ఆర్ 20 seconds వరకు, అప్ టు ఎంఐ లోగో ఓపెన్ అయ్యే వరకు. సో ఎప్పుడైతే ఎంఐ లోగో ఓపెన్ అవుతుందో అప్పుడు ఆ రెండు బటన్స్ని వదిలిపెట్టేసేయండి. సో తర్వాత లాంగ్వేజ్ సెలెక్షన్ అడుగుతుంది. లాంగ్వేజ్ సెలెక్షన్లో మనము ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత చూడండి, మనకు మెయిన్ మెనూలో వస్తుంది. సో మెయిన్ మెనూలో చూడండి, ఇక్కడ రిబూట్, వైప్, రీసెట్, ఇన్స్టాల్ అప్డేట్ డాట్ జిప్ టు సిస్టమ్ 1 పవర్ అప్, సో ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో మనం వైప్ అండ్ రీసెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో వైప్ అంటే అర్థం ఏంటి అని అంటే డిలీట్ చేయమని అర్థం. అంటే మనం ఏవైతే సెట్టింగ్స్ చేసుకున్నామో అవన్నీ డిలీట్ అయిపోయి మామూలుగా మనం మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ సెట్టింగ్స్ మాత్రమే ఉండాలి, దాన్ని రీసెట్ అంటాం. ఓకే, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా. సో నెక్స్ట్ ఈ వైప్ అండ్ రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ బటన్స్ని మనం స్క్రాలింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు, పవర్ బటన్ని కన్ఫర్మ్ చేయడం కోసం మనం యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ వైప్ అండ్ రీసెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు మెయిన్ మెనూ ఇలా వస్తుంది. దిస్ ఈజ్ వైప్ ఆప్షన్స్. అంటే ఇక్కడ వైప్ క్యాష్ డిలీట్ చేయాలా, వైప్ యూజర్ డేటా, వైప్ ఆల్ డేటా, SD కార్డ్. సో బ్యాక్ టు మెయిన్ మెనూ. సో ఇందులో మీరు ఏం డిలీట్ చేయాలనుకుంటున్నారని ఇక్కడ అడుగుతుంది. ఓకే, సో వైప్ ఆల్ డేటా అంటే అర్థం ఏంటి అంటే మన ఏవైతే డాక్యుమెంట్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, లేదంటే గేమ్స్, యాప్స్, సెట్టింగ్స్, సో ఏవైతే మనం ఇన్స్టాల్ చేసుకున్నామో అవన్నీ, క్యాష్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా కంప్లీట్గా డిలీట్ చేసేస్తుంది. మొత్తం టెంప్ ఫైల్స్ అన్నీ టోటల్ డిలీట్ చేసేసి మొబైల్ కొన్నప్పుడు ఏవైతే సెట్టింగ్స్, ఆప్షన్స్ వచ్చాయో, అంటే ఆప్స్ వచ్చాయో అవిటి మాత్రమే ఉంచుతుంది. ఓకే, దట్ ఈస్ వైప్ ఆల్ డేటా. ఇక్కడ కూడా మనము లాంగ్వేజ్ సెలెక్షన్, ఆప్షన్ సెలెక్షన్ కోసం వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్స్ యూజ్ చేస్తాం. ఓకే చేయడానికి పవర్ బటన్ యూజ్ చేయండి. ఓకే, సో ఈ చేయడం వల్ల మనకు ప్యాటర్న్ లాగా కూడా పోతుంది. ఓకే, సో ఇది వైప్ ఆల్ డేటా. సో ఈ వైప్ ఆల్ డేటా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు మెయిన్ మెనూనే వస్తుంది. ఈ మెయిన్ మెనూలో మళ్ళీ ఇక్కడ రిబూట్ అడుగుతుంది. రిబూట్ అంటే అర్థం ఏంటి అంటే మొబైల్ రీస్టార్ట్ చేయమని అర్థం. అంటే మనకు హార్డ్ రీసెట్ కంప్లీట్ అయిపోయింది, సెట్టింగ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి, సో రీస్టార్ట్ చేసుకొని అడుగుతుంది. సో రీస్టార్ట్ అయిన తర్వాత మనం కొత్త మొబైల్ ఎప్పుడైతే బాక్స్ నుంచి ఓపెన్ చేసినప్పుడు ఆన్ చేసినాక ఏవైతే సెట్టింగ్స్ అడుగుతుందో, అంటే లాంగ్వేజ్ సెలెక్షన్ కానివ్వండి, డేట్, టైము, నెట్వర్క్ సెలెక్షన్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి మళ్ళీ. సో ఇచ్చినప్పుడే మనం మళ్ళీ మొబైల్ ఆన్ అవుతుంది క్లియర్గా. అప్పుడు కొన్నప్పుడు ఎంత స్పీడ్, యాక్యురసీ, అదేవిధంగా మనకు పర్ఫార్మెన్స్ అన్నీ ఏ విధంగా యాప్స్ అయితే ఉన్నాయో అవే మళ్ళీ సేమ్ అంతే పర్ఫార్మెన్స్, అంతే స్పీడ్ తోటి మళ్ళీ మన మొబైల్ని మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ సో అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం క్లియర్గా ఈ ఆప్షన్స్ని చేయడం వల్ల మన మొబైల్ అనేది మళ్ళీ మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం కానీ, ఎలాంటి రిస్క్ కానీ 1% కూడా లేదు. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా మొబైల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా హార్డ్ రీసెట్ చేసేసుకోండి, హాయిగా మొబైల్ని స్పీడ్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.